నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఆల్రెడీ నేను ఎక్కడికి వచ్చేసాను మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓఆర్ఆర్ ఎంట్రీ ఎగ్జిట్ 18 దగ్గరికి. మరి మనం కస్టమర్ సంపాదించిన ప్రతి రూపాయిని కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు కదా. మరి మీ డౌట్ ని చెక్ పెట్టడానికి నేను మీకు ఈ రోజు ఒక మంచి వెంచర్ చూపించడానికి అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఎగ్జిట్ నెంబర్ 18 ఓఆర్ఆర్ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ నుంచి చూసుకుంటే శ్రీశైలం నేషనల్ హైవే కి దగ్గరలో ఉన్నటువంటి అమంగల్ మున్సిపాలిటీ పరిధిలో సన్షైన్ ప్రాపర్టీస్ శివం కౌంటీ వెంచర్ చూపించడానికి అయితే వెళ్తున్నాను. మరి ఆన్ ద వేలో లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా చూపిస్తాను. ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, నన్ను ఫాలో అయిపోండి. సో వ్యూవర్స్, మరి నేను చెప్పినట్టు ఇప్పుడు ఎగ్జిట్ 14 ఇక్కడతో మనకి ఓఆర్ఆర్ రింగ్ రోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. మరి నేను చెప్పినట్టుగా అమంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి శివం కౌంటీ మరి వెంచర్ లొకేషన్ హైలైట్స్ ఒకసారి మాట్లాడుకుంటే, ఆన్ ద వేలో నేను మీకు మైసిగండి మైసమ్మ టెంపుల్, ఫ్యాబ్ సిటీ అండ్ పిరమిడ్, ఇంకా మీకు చూసుకుంటే 40 minutes డ్రైవ్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, స్కిల్ అమెజాన్ డేటా సెంటర్, ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మరి నన్ను ఫాలో అయిపోండి. మనం టకటక వెళ్ళిపోయి వెంచర్ హైలైట్స్ కూడా ఏంటో కూడా మీకు వెంచర్ కి వెళ్ళాక సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి శివం కౌంటీ వెంచర్ హైలైట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో వ్యూవర్స్, ఫైనల్లీ శ్రీశైలం నాగార్జున సాగర్ హైవే కి ఆనుకొని అమంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి శివం కౌంటీ వెంచర్ దగ్గరికి అయితే వచ్చేసాం. మరి నేను ఆన్ ద వే మీకు చూపించాను కదా లొకేషన్ హైలైట్స్ ఏంటి అనేసి. మరి ఇప్పుడు వెంచర్ కి లోపలికి వెళ్ళిపోదాము. వెంచర్ హైలైట్స్ అండ్ లొకేషన్ హైలైట్స్ ఇంకా డీటెయిల్స్ ఇవన్నీ ఏంటి అనేది నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా మనం కష్టపడి సంపాదించినటువంటి ఒక్కొక్క రూపాయి మరి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అనే దానిపైన ఇలాంటి వాటికి అన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి నేను వచ్చేసాను. మరి లోపలికి వెళ్దాము. మనతో మాట్లాడడానికి ప్రెసిడెంట్ మధుమతి గారు రెడీగా ఉన్నారు. మీకు ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి లేట్ చేయదు, నన్ను ఫాలో అయిపోండి. సో వ్యూవర్స్, ఫైనల్లీ సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి శివం కౌంటీ వెంచర్ లోపలికి అయితే వచ్చేసాం. మరి ఆన్ ద వే నేను మీకు లొకేషన్ హైలైట్స్, లొకేషన్ మధ్యలో ఏమేమి ఉన్నాయో అన్ని చూపించుకుంటూ వచ్చాను కదా ఓఆర్ దగ్గర నుంచి మన వెంచర్ వరకు. మరి నాతో పాటు ప్రెసెంట్ ఇప్పుడు ప్రెసిడెంట్ మధుమతి గారు కూడా ఉన్నారు. మేడంతో మాట్లాడదాము. అసలు వెంచర్ హైలైట్స్, లొకేషన్ హైలైట్స్ ఇవన్నీ ఏంటి, అసలు మరి రాబోయే ఫ్యూచర్ సిటీ అని అంటున్నారు కదా, ఏంటి ఇదంతా కూడా. నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం, మరి ఆల్రెడీ ఆన్ ద వేలో మేము లొకేషన్ చూపించుకుంటూ వచ్చాము. మరి మీరు ఒక్కసారి టకటక వెంచర్ హైలైట్స్, లొకేషన్ హైలైట్స్ ఏంటి అసలు స్పెషాలిటీ అనేది. సో మనది శ్రీశైలం హైవేలోని ఆమన్గల్ మున్సిపాలిటీలో డిటిసిపి అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్ 8 acres విల్లా ప్లాట్స్ అండి. దీంట్లో ఆల్రెడీ మనం 11th of October మనం లాంచింగ్ చేసాము. ఇందులో మనకి అన్ని ఫెసిలిటీస్ లైక్ బ్లాక్ టాప్ రోడ్స్, డ్రైనేజ్, వాటర్ ట్యాంక్, ఆల్ ప్లాట్స్కి వాటర్ కనెక్షన్, ఓకే, రెయిన్ హార్వెస్టింగ్ పిట్, తర్వాత స్పాట్ రిజిస్ట్రేషన్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ ఐడిబిఐ లోన్స్ కూడా వస్తున్నాయి. ఐడిబిఐ నుంచి లోన్స్ అప్ టు 80% వరకు వస్తాయి. డిపెండ్స్ అపాన్ ద కస్టమర్ ప్రొఫైల్ అగైన్. ఓకే, అండ్ దెన్ చిల్డ్రన్ పార్క్స్, తర్వాత మళ్ళీ 24 hours సెక్యూరిటీ అండ్ కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ మీరు చూసారు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ 100% వాస్తు ఉన్న వెంచర్. వెరీ క్యూట్ అండి, వెరీ క్యూట్ అండ్ వెరీ నైస్ గా ఉంటుంది. వాస్తు అన్నారు కదా మేడం, ఎందుకంటే ఖచ్చితంగా క్లయింట్ వాస్తు పరంగా కూడా చాలా ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువ క్రేజ్ అయిపోయింది. వాస్తు చూసుకుంటున్నారు. మరి వాస్తు కొంచెం ఒకసారి. వాస్తు ఇప్పుడు మనకి 100% వాస్తు అండి. మనకి ఆల్మోస్ట్ నార్త్, ఈస్ట్, వెస్ట్ ప్లాట్స్ ఉన్నాయి అనమాట. అది మేడం, కమింగ్ టు మరి రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి. మరి మనది ఇప్పుడు వచ్చిన వెంచర్ కూడా ఫ్యూచర్ సిటీ దగ్గరే ఉంది. మరి ఏంటి ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి, అసలు ఏం డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అంటే? యాక్చువల్ గా శ్రీశైలం హైవే మనకి ఇప్పుడు వరకు మీరు సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్ విన్నారు. ఇప్పుడు ద 4th city ఈజ్ ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ అనేది మొన్న రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారు సౌత్ కొరియాకి వెళ్ళినప్పుడు అక్కడ డెవలప్మెంట్స్ ని చూసి ఆయనకు ఒక ఐడియా వచ్చి మనం కూడా ఇట్లాంటిది ఇంతకంటే మంచిగా డెవలప్ చేద్దామని
హీ స్టార్టెడ్ దిస్ ఇన్ శ్రీశైలం హైవే. ఇప్పుడు మనకి ఆల్రెడీ దీంట్లో ఏంటంటే 7 మండలాలు ఉన్నాయండి. ఫ్యూచర్ సిటీలోకి 7 మండలాలు 54 గ్రామాలు వస్తాయి. 7 మండలాలు ఏంటి అని అంటే మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఆమన్గల్, కడతాల్, కందుకూరు, తర్వాత మీకు యాచారం, మంకాల్, ఇవన్నీ 7 మండలాలు. 7 మండలాల్లో 54 గ్రామాలు అనేది తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే మనకి AI సిటీ అని, తర్వాత స్పోర్ట్స్ సిటీ అని, వరల్డ్ ఫేమస్ క్రికెట్ స్టేడియం అనేది ఈ ఫ్యూచర్ సిటీలో SCZs, అండర్ గ్రౌండ్ మెట్రోస్, ఓకే, అండ్ ఎయిర్పోర్ట్ కి దగ్గర మనకి ORR తుక్కుగూడ, ORR ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి మనకి ఫ్యూచర్ సిటీకి స్టార్ట్ అవుతుంది అన్నమాట. మేడం అది చూసుకుంటే శ్రీశైలం నాగార్జున సాగర్ హైవేని ఆనుకొని మన వెంచర్ ఉంది, ఏదైతే సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి శివం కౌంటీ. మరి ఒక్కసారి దాని డెవలప్మెంట్స్ ఏంటి అంటే, ఇది యాక్చువల్ గా ఏంటంటే మనకి తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి శ్రీశైలం దగ్గర నుంచి మనం స్టార్ట్ అయితే ఆమన్గల్ దగ్గర మన మున్సిపాలిటీలో మనది DTCP రేరా అప్రూవ్డ్ వెంచర్ అని చెప్పాం. ఇప్పుడు యాక్చువల్గా శ్రీశైలం హైవే అనేది 6 ట్రాక్ లేన్ గా ఆల్రెడీ మనకి వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ ఫ్యూచర్ సిటీ కిందకి డెవలప్మెంట్స్ అనమాట. మీకు ఇంతకు ముందు చెప్పినట్టు 7 మండలాలు 54 గ్రామాలు కలిపి మనకి ఫ్యూచర్ సిటీ కిందకి వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు 1998లో సైబరాబాద్ డెవలప్మెంట్ చేసినప్పుడు ప్రజలకు కొంచెం అవగాహన తక్కువ ఉండింది. తర్వాత 2004లో ఔటర్ రింగ్ రోడ్ అయినప్పుడు కొంతమందికి అర్థమైపోయింది అరే ఇలా జరుగుతుంది అని. తర్వాత 2007లో ఎయిర్పోర్ట్ వచ్చింది. 2007లో ఎయిర్పోర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ ఫ్యూచర్ సిటీ అండ్ RRR. ఎక్కడైతే రోడ్స్ వైడనింగ్ అవుతాయో అక్కడ డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు చూసారు, మీరు ఆమన్గల్ ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే టౌన్ లో వచ్చేటప్పుడు మీరు చూసారు కదా చాలా విల్లాస్, అండ్ శ్రీశైలం హైవేలో చాలా విల్లాస్ కూడా డెవలప్మెంట్ చేశారు. ఇది మనది 8 acres DTCP రేరా అప్రూవ్డ్ ఓకే విల్లా ప్లాట్స్. ఓకే, టోటల్ గా దీంట్లో ఏంటంటే మనకు ఆల్ డెవలప్మెంట్స్ అనేది మనం ఇస్తున్నాం. అండ్ రేట్ కూడా మనకి అందరికి అందుబాటులో ఉండేటట్టు రీజనబుల్ రేట్. అంటే మేడం ఇప్పుడు ఒక అంటే రేట్ గురించి మాట్లాడుకుంటే రీజనబుల్ అన్నారు కాబట్టి మిడిల్ క్లాస్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే మంచిగా మాకు కావాల్సినటువంటి బడ్జెట్ లో మాకు కూడా వస్తే బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ అని చూస్తూ ఉంటారు కదా. మరి అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఏంటి? సో మనది అందరిని దృష్టిలో పెట్టుకొని, సో ఏంటంటే మనకి డెవలప్మెంట్ కూడా ఫాస్ట్గా అయిపోయి వాళ్ళకి పెట్టిన పెట్టుబడి కూడా తొందరగా గ్రోత్ అవ్వాలి అని చెప్పి మనం రీజనబుల్ రేట్లో, హైగా రేట్లు పెట్టాల, మనం రీజనబుల్ రేట్లో మనం రేట్స్ పెట్టాం. అండ్ ప్లాట్ సైజెస్ వచ్చేసి 100 yards 150, మినిమం 150 yards అండి. 150 yards నుంచి మనం ప్లాట్స్ అనేది ఆల్రెడీ చేసి పెట్టాం అన్నమాట. కమింగ్ టు మన సరౌండింగ్స్ లో వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే, అంటే ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే, ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే సరౌండింగ్స్ కూడా చూస్తూ ఉంటారు. అంటే ఎడ్యుకేషన్ హబ్బే గానీ, హాస్పిటలైజేషన్ గానీ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, వాటి గురించి ఒకసారి. సో మీరు ఫస్ట్ డెవలప్మెంట్ చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫ్యాప్ సిటీ ఉంది, మెడిటేషన్ సెంటర్ ఉంది, తర్వాత గండి మైసమ్మ ఫేమస్ టెంపుల్ ఉంది. అండ్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో మీరు చూసుకుంటే ఫ్యూచర్ సిటీలో AI సిటీ అని, ఆ తర్వాత స్టేడియం అని, అండ్ స్పోర్ట్స్ సిటీ అని, తర్వాత అండర్ గ్రౌండ్ మెట్రో అని. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్, చాలా డెవలప్మెంట్స్. సో టోటల్గా ఇంతకుముందు వర్షాలు వస్తే, ఇప్పుడు మన 75 years ఓల్డ్ సిటీది. సో ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేయబోయే కొత్త సిటీ ఫ్యూచర్ సిటీ కొత్త టెక్నాలజీతో. సో డ్రైనేజ్ కానీ, ట్రాఫిక్ కానీ ఎక్కడ ఇది కాకుండా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్స్ అనేది కూడా మళ్ళీ ఇంకోటి కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఓకే, సో ఇవన్నీ ఫెసిలిటీస్తో ఉంటే నార్మల్గా ఏమవుతుందంటే, సో పీపుల్ విల్ ఫీల్ దట్ అరే వీఆర్ ఇన్ టు డిఫరెంట్ వరల్డ్ అనే టైప్లో ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఇంకోటి ఈ ఫస్ట్ ఫేజ్ 3 phases డెవలప్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ అవ్వడానికి 5 to 10 years పడుతుందండి. మేడం ఒకసారి రోడ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే, అంటే ఈ రోడ్ ఎటు వెళ్తుంది? ఇది ఇప్పుడు ఆమన్గల్ నుంచి మీరు వచ్చారు కదండి, ఆమన్గల్ టు ఇప్పుడు ఇటు వెళ్తే RRR వస్తుంది. ఇది మన అప్రోచ్ రోడ్ 100 feet రోడ్డు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మనకి గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్స్ అనేది ఏదైతే ఫ్యూచర్ సిటీలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అది మన ఆమన్గల్ నుంచి RRRకి వెళ్ళేది సాగర్ హైవే కనెక్టివిటీ రోడ్డు 100 feet రోడ్డు. అండ్ మనది 100% వాస్తు ఉన్న వెంచర్. 100 feet రోడ్డు 100% వాస్తు.
అన్నట్టు ఇదంతా కూడా ట్రిపుల్ ఆర్ కి వెళ్తుంది. Yes. అంటే ఎంత డ్యూరేషన్ మేడం ట్రిపుల్ ఆర్ కి మన వెంచర్ ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్స్. యాక్చువల్ గా హెల్దీగా ఉన్న వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మేము కమింగ్ టు మరి ఒక్కసారి వెంచర్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే లొకేషన్ హైలైట్స్ ఆల్రెడీ ఆన్ ద వేలో మేము స్టార్టింగ్ లో అన్ని చూపించుకుంటూ వచ్చాము. ఫ్యాబ్ సిటీ గానీ, పిరమిడ్ గానీ, మరి గండి మైసమ్మ టెంపుల్ గానీ, అమెజాన్ డేటా సెంటర్స్ గానీ, మరి RGI రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ చూపించాము. మరి ఒక్కసారి ఫైనల్ గా వెంచర్ హైలైట్స్, లొకేషన్ హైలైట్స్ గురించి. ఇప్పుడు మనది వచ్చేసి శివం కౌంటీ. ఓకే, సన్షైన్ శివం కౌంటీ అనేది శ్రీశైలం హైవేలో ఆమన్గల్ మున్సిపాలిటీలో DTCP అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్ 100% వాస్తుతో ఉన్న వెంచర్ అన్నమాట. దీంట్లో మనం ఫెసిలిటీస్ ఆల్రెడీ మనము బ్యాంక్ లోన్స్ ఇస్తున్నాము, చిల్డ్రన్ పార్క్ ఇస్తున్నాము, బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నాము, తర్వాత డ్రైనేజ్ ఇస్తున్నాము, రెయిన్ హార్వెస్టింగ్, ప్రీట్ వాటర్ సప్లై టు ఆల్ ద ప్లాట్స్ అండ్ వాటర్ ట్యాంక్, తర్వాత పార్క్స్. సో ఎవ్రీథింగ్ ఇది లేదు అనకుండా లేటెస్ట్ గా ఏమేమైతే ఉన్నాయో అన్ని మొత్తం అన్ని మన వెంచర్ లో ఇస్తున్నాం అన్నమాట. 8 acres విల్లా ప్లాట్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్, మరి రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి ఫ్యూచర్ సిటీ పరిధిలోనే ఉంది సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి శివం కౌంటీ. మామూలుగా చూసుకుంటే మనము చాలా మంది అపార్ట్మెంట్స్, రెడీ టు హౌసెస్ కోసం చూస్తుంటారు, కానీ రియల్ గా మనకి ఫ్యూచర్ IT హబ్ ఉన్నటువంటి ఇలాంటి ప్లాట్స్ లో గనక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మరి రిటర్న్స్ ఎలా ఉంటాయి అనేది ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి ఆన్ ద వే మనము లొకేషన్ హైలైట్స్ గురించి కానీ, వెంచర్ హైలైట్స్ గురించి కానీ మాట్లాడుకుంటూనే వచ్చాం కదా. లొకేషన్ హైలైట్స్ గురించి వెళ్తే మైసిగండి టెంపుల్ ఉంది, ఫ్యాబ్ సిటీ అండ్ పిరమిడ్, మళ్ళీ 40 minutes డ్యూరేషన్ లో మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకా చూసుకుంటే మనకి స్కిల్ డేటా అమెజాన్ సెంటర్ ఆల్సో. ఏంటంటే ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ప్లాట్ సరౌండింగ్స్ లో కూడా చూస్తూనే ఉంటారు. ఇంకోటి 100% వాస్తు. మధుమతి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఖచ్చితంగా అండి వాస్తు పరంగా కనుక ఎవరైనా చూడాలని అనుకుంటే కనుక ఇక్కడ సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్ శివం కౌంటీలో 100% వాస్తు ఉంది, DTCP అండ్ రేరా అప్రూవ్డ్. మరి ఇంకేం కావాలి, మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్లీ ప్లాట్ ని రిజిస్టర్ చేసుకోండి. మర్చిపోవద్దు, సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి శివం కౌంటీ. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మళ్ళీ మేము ముందుంటాను. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.